గౌరవం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి సహచర గౌరవ మంత్రివర్యులు పెద్దలు మల్లారెడ్డి గారికి గౌరవనీయులు శ్రీనివాస్ యాదవ్ గారికి గౌరవనీయులు సబితా ఇంద్రారెడ్డి గారికి గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారికి స్థానిక శాసనసభ్యులు సాయన్న గారు మైనంపల్లి హనుమంతరావు అన్న గారు శంబీపూర్ రాజు ఎమ్మెల్సీ గారు వేదిక మీదున్న గౌరవ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు వైద్య ఆరోగ్య శాఖ ఆర్ఎండ్బి శాఖ అధికారులు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అన్నాదమ్ముళ్ళు అక్కా చెల్లెళ్ళు మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ చరిత్రలో ఒక చారిత్రాత్మకమైన దినమని చెప్పుకోవచ్చు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లైనా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన గత పాలకులు సమైక్యాంధ్ర పాలకులు ఏ ప్రభుత్వమైనా కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, చాలా ప్రభుత్వాలు వచ్చిపోయినాయి. కానీ హైదరాబాద్ ప్రజల అవసరాలను వైద్య అవసరాలను కనీసం గుర్తించలేకపోయినారు. మనం ఒక్కసారి వెనక్కు తిరిగి ఆలోచించుకుంటే ఆ రోజుల్లో బ్రిటిష్ పరిపాలనలో కింగ్ ఎడ్వర్డ్ గారి పేరు మీద ఆనాటి బ్రిటిష్ సైన్య వైద్య అవసరాల కోసం దాదాపు 200 ఏండ్ల క్రితం కట్టినటువంటి గాంధీ ఆసుపత్రి, ఎప్పుడో నిజాం నవాబ్ కట్టినటువంటి 100 ఏళ్ల కింద కట్టిన ఉస్మానియా ఆసుపత్రి, నిజాం గారు కట్టిన బొక్కల దవాఖానా ఈనాటి నిమ్స్ కావచ్చు, ఎంఎన్జే ఆసుపత్రి కావచ్చు. గవే తప్ప 75 ఏళ్ళైనా స్వాతంత్రం వస్తే మరి రోగాలు పెరిగినాయి, జనాలు పెరిగినరు, కొత్త కొత్త అవసరాలు పెరిగినాయి. కానీ ఏనాడు కూడా ప్రజల సోయితో ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఏ ఒక్కరోజు కూడా ఈ ఆసుపత్రుల గురించి ఆలోచించిన పాపాన పోలేదు. సమైక్య రాష్ట్రంలో పుట్టగొడుగుల్లాగా ప్రైవేట్ ఆసుపత్రులు వచ్చినాయి తప్ప పెరుగుతున్న ప్రజల అవసరాలను ఆనాటి పాలకులు గుర్తించలేకపోయారు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో రాబోయే ముంగటికి 50 ఏండ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ 4 దిక్కుల 4 ఆసుపత్రులను నిర్మాణం చేయాలని ఈరోజు 3 ఆసుపత్రులకు శంకుస్థాపన చేసుకోవడం నిజంగా సువర్ణ దినం అని చెప్పుకోక తప్పదు. ఎల్బీ నగర్లో, ఎర్రగడ్డలో, ఇవాళ ఇక్కడ మన అల్వాల్లో చేసుకున్నాం. నిజంగా ఈరోజు ఈ ల్యాండ్, ఈ అల్వాల్లో ఇంత మంచి ల్యాండ్ ఉందని ఎవరు గుర్తించలే. గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా వెతికి వెతికి 4 దిక్కుల 4 రావాలని చెప్పి తెలంగాణ సోయితోని తెలంగాణ బిడ్డ గనుక తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ సాధించిన నాయకుడు గనుక ఇవాళ తెలంగాణ కోణములో ఆలోచించి 4 దిక్కుల 4 ఆసుపత్రులు తీసుకొచ్చారు. ఇగో ఇది తెలంగాణ బిడ్డలు. అదే ఆంధ్ర పాలకులుంటే, ఇదే కాంగ్రెస్ నాయకులుంటే ఎంతసేపు ఎక్కడేం దొరుకుతుందా అని చూసుడే తప్ప ప్రజల సోయి ఉండదు, భవిష్యత్ అవసరాలు ఉండవు. ఏనాడు కూడా ఆలోచించిన పాపాన పోలేదు. వాళ్ళు దున్నపోతీనిందంటే దుడ్డని గడ్డేయమన్నట్టు ఉంటుంది వాళ్ళ పరిస్థితి. అంతే తప్ప ఎవరో అధికారులు చెప్తే, ఇంకా ఎవరో కాంట్రాక్టర్లు చెప్తే పనిచేసింది. కానీ ఇలా ముఖ్యమంత్రి గారు పెరుగుతున్న అవసరాలు, ఒకవైపు కరోనా లాంటి పరిస్థితులు, ఇవాళ పేద ప్రజలకు క్యాన్సర్ పెరుగుతుంది, గుండెకి సంబంధించిన కిడ్నీకి సంబంధించిన అవసరాలు పెరుగుతున్నాయి. పేదలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో పోలేకపోతున్నారు. ఆ పేదలకు కూడా కార్పొరేట్ వైద్యం లభించాలని చెప్పి ఇవాళ ఒక్కరోజు 6000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు మనం శంకుస్థాపన చేసుకున్నాం. వరంగల్లో హెల్త్ సిటీ, అక్కడో 1500, అంటే మొత్తంగా దాదాపు 7500 పడకలు మనం కొత్తగా యాడ్ చేసుకోబోతా ఉన్నాం. అన్నీ కూడా ఆక్సిజన్ సౌకర్యంతో ఉంటాయి. దాదాపు ఇందులో ఒక 3000 పడకలు మరి ఐసీయూ ఉంటుంది. ముఖ్యంగా మనందరికీ తెలుసు, ఎవరన్నా పేదలు కార్పొరేట్ ఆసుపత్రులకు పోతే ఐసీయూలో జాయిన్ అయిందంటే రోజుకు 50,000 నుంచి ₹1,00,000 ఛార్జ్ చేస్తున్నారు. మరి అలా అటువంటి పేదలకు ₹1 ఖర్చు కాకుండా 3000 పడకల ఐసీయూలను, బెడ్స్ను ఇవాళ మనం అందుబాటులోకి తేబోతా ఉన్నాం. ఇంత అద్భుతమైన కార్యక్రమం ఇవాళ మనం మన హైదరాబాద్లో చేసుకున్నాం. ఇది హైదరాబాద్ జంట నగరాల ప్రజలతో పాటు హైదరాబాద్ చుట్టూ ఉండేటువంటి మిగతా జిల్లాల ప్రజలకు కూడా ఇది ఎంతగానో ఉపయోగపడబోతా ఉంది. ముఖ్యంగా ఇవాళ మన రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో దేశానికి ఆదర్శంగా ఉన్నాం. కొన్ని విషయాలు చెప్పుకోక తప్పదు.
ఆనాడు సమైక్య రాష్ట్రంలో మనం పోరాడినాం తెలంగాణకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కావాలని. కానీ ఏ రోజు కూడా ఇచ్చినటువంటి పాపాన బోలేవాళ్ళు. మెడికల్ కాలేజీలు కావాలని ఎంత కొట్లాడినా ఎంతసేపు ఆంధ్ర ప్రాంతంలో పెట్టింది తప్ప తెలంగాణలో పెట్టలే. మరి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మన రాష్ట్రం ఏర్పడే వరకు తెలంగాణలో వచ్చిన కాలేజీలు కేవలం 3 మాత్రమే. 3 కాలేజీలు వచ్చినాయి 1956 నుంచి 2014 వరకు. కానీ ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని జిల్లాల్లో పేదలకు వైద్యం అందాలని, విద్య అందాలని, జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ పెట్టాలని దేశానికే ఆదర్శంగా 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఇలా ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసినారు. ఇలా మన నిర్ణయం గతంలో చెప్పేవారు ఇవాళ బెంగాల్ ఏం చేస్తుందో రేపు దేశం అంతా అదే చేస్తుందని. కరెక్ట్గా ఇవాళ అదే జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏం చేస్తుందో దేశమంతా కూడా అదే జరుగుతుంది అనేది ఇవాళ నానుడు నిజమైతా ఉంది. ఎందుకు నేను ఈ మాట అంటున్నా అంటే ముఖ్యమంత్రి గారు రైతు బంధు స్టార్ట్ చేస్తే దేశమంతా రైతు బంధును పోలినటువంటి పథకం వచ్చింది. ముఖ్యమంత్రి గారు ఇవాళ పేదల కోసం ఒక కళ్యాణ లక్ష్మి స్టార్ట్ చేసిన, ఒక రెసిడెన్షియల్ స్కూల్ స్టార్ట్ చేసిన, మిషన్ భగీరథ పెట్టి ఇంటింటికి త్రాగునీరు ఇస్తే దేశం మొత్తం కూడా అదే మాటలు వచ్చింది. మన ముఖ్యమంత్రి గారు జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ పెట్టాలని నిర్ణయం తీసుకుంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని కాపీ కొట్టి దేశమంతా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టమని మాట్లాడే పరిస్థితి వచ్చింది. అంటే మనం దేశానికి ముందుంటా ఉన్నాం, ఆదర్శంగా నిలబడ్డాం, మార్గదర్శకంగా నిలబడ్డాం. ఇవాళ కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు, వాళ్ళకి కనీస సోయి లేదు, కనీసం మాట్లాడే ముందు వెనక ముందు చూసుకొని మాట్లాడతలేరు. రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఈ తెలంగాణలో కేవలం 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండే. అందులో ఉస్మానియా, గాంధీ అంతకుముందు పెట్టినాయి. ఇవాళ తెలంగాణలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 17కు చేరుకున్నది. రాబోయే 1-2 సంవత్సరాల్లో 33 మెడికల్ కాలేజీలు మన రాష్ట్రంలో ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం. అంతేకాదు ముఖ్యమంత్రి గారు నర్సింగ్ కాలేజీల విషయంలో నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రం ఏర్పడ్డ నాడు కేవలం 6 నర్సింగ్ కాలేజీలే. మనం ఏ ప్రైవేట్ ఆసుపత్రులకు పోయినా కేరళ నుంచి వచ్చిన స్టాఫ్ నర్సులే ఉందరు. వాళ్ళ భాష మనకు రాదు, మన భాష వాళ్ళకి రాదు. కేరళ నుంచి వచ్చిన స్టాఫ్ నర్సులు ఈ రాష్ట్రంలో పనిచేసిండ్రు. గత పాలకులు మరి మన పిల్లలు లేరా? మన దగ్గర ఎంతో మంది పిల్లలు ఉన్నారు, కానీ కాలేజీలు పెట్టలే. ఇవాళ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజీ పెట్టాలని 33 నర్సింగ్ కాలేజీలు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే గద్వాల, బాన్స్వాడలో ప్రారంభమైనవి. రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాలో కూడా ఒక మెడికల్ కాలేజీతో పాటు ఒక నర్సింగ్ కాలేజీని కూడా మనం ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం. మన హైదరాబాద్ బస్తీ దవాఖానాలు సూపర్ హిట్ అయిపోయినాయి. 15th ఫైనాన్స్ కమిషన్ చెప్పింది తెలంగాణ రాష్ట్రం అద్భుతంగా బస్తీ దవాఖానాలు పెట్టి నగర ప్రజలకు మంచి సేవలు అందిస్తున్నారు, దేశం మొత్తం కూడా తెలంగాణ లెక్క బస్తీ దవాఖానాలు పెట్టండి అని చెప్పేంత పరిస్థితి ఏర్పడ్డది. నిజంగా ఇది ముఖ్యమంత్రి గారే బాగా ఆలోచించి హైదరాబాద్లో పెరుగుతున్న ప్రజలకు అవసరాలకు అనుగుణంగా బస్తీల సుస్థిని పొడగొట్టాలని 350 బస్తీ దవాఖానాలు పెట్టించిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఇవాళ బస్తీ దవాఖానాలు యావరేజ్గా దాదాపు రోజు 30-35 వేల మంది ప్రజలకు ఉచితంగా వైద్యాన్ని అందిస్తున్నారు, మందులు అందిస్తున్నారు, అన్ని రకాల పరీక్షలు కూడా ఉచితంగా చేయడం జరుగుతూ ఉంది. బస్తీ దవాఖానాల స్ఫూర్తితో గౌరవ ముఖ్యమంత్రి గారు పల్ల దవాఖానాలు కూడా ప్రారంభించాలని నిర్ణయించడం జరిగింది. ఇవాళ మన కేసీఆర్ కిట్టు అది మరో అద్భుతం. ఇంతకుముందు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పరిస్థితి ఉండే. చిన్న చిన్న తాలూకాల్లో కూడా ప్రైవేట్ నర్సింగ్ హోమ్లు ఏర్పడ్డాయి. అసలు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య తగ్గిపోయింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించి మన అధికారులను తమిళనాడుకు, కేరళకు పంపించి స్టడీ చేసి కేసీఆర్ కిట్ అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల శాతం 30% నుంచి 54% పెరిగింది. ఇంకా రోజు రోజుకు కూడా పెరుగుతూ ఉంది. ఇవాళ మోర్టాలిటీ రేటు, పిల్లలు కానీ తల్లి మరణాలు బాగా తగ్గిపోయి దేశంలోనే 3వ స్థానంలో తమిళనాడును కూడా బైపాస్ చేసి ఇవాళ తెలంగాణ ముందుకు పోయింది. ఒకనాడు తమిళనాడు దేశంలో వైద్య ఆరోగ్య రంగంలో నంబర్ 1గా ఉండే. కానీ ఇవాళ 7 ఏళ్ల గౌరవ ముఖ్యమంత్రి గారి వారి యొక్క నాయకత్వంలో తమిళనాడు రాష్ట్రాన్ని కూడా అధిగమించి ఇవాళ తెలంగాణ మాతా శిశు మరణాల్లో ముందు భాగంలోకి పోతా ఉంది. చాలా తగ్గించగలిగినాం. అదేవిధంగా డయాలసిస్ సెంటర్లు నిజంగా
వింటేనే ఆశ్చర్యపోతాం. తెలంగాణ రాకముందు 2014 కంటే ముందు మొత్తం తెలంగాణలో ఉండే డయాలసిస్ సెంటర్ల సంఖ్య కేవలం 3 అంటే 3 మాత్రమే. ఏడుండే హైదరాబాదు, వరంగల్, ఇంకెక్కడ డయాలసిస్ సెంటరే లేదు. ఈ రాష్ట్రంలో దాదాపు 30,000 కిడ్నీ రోగులు ఉంటారు. వాళ్ళ బాధలు వర్ణనాతీరం. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించి 3 డయాలసిస్ సెంటర్లను 102 డయాలసిస్ సెంటర్లకు పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ ప్రతి నియోజకవర్గంలో కూడా డయాలసిస్ సెంటర్ పెట్టి ఉచితంగా దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సింగిల్ యూజ్ ఫిల్టర్ మెథడ్ ద్వారా ఇవాళ డయాలసిస్ పేషెంట్లకు ఉచితంగా డయాలసిస్ చేసే కార్యక్రమం తెచ్చాం. ఎక్కడ 3, ఎక్కడ 102? 75 ఏళ్ల వాళ్ళు 3 పెడితే 7 ఏళ్లలో 102కు తీసుకుపోయిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఐసీయూలు ఇక మాటలు మాట్లాడితే ఈ కాంగ్రెస్ వాళ్ళే కోటలు దాటుతుండే. వాళ్ళ కథ ఎట్లా అంటే మొత్తం తెలంగాణలో ఉన్న ఐసీయూల సంఖ్య 2014లో రాష్ట్రం ఏర్పడ్డ నాడు 5. ఏదో ఉస్మానియా, గాంధీ, ఒక వరంగల్, ఇట్లా ఒక 5 తప్ప ఎక్కడ లేవు. అంటే ఎవరైనా పేదవాళ్ళు జిల్లాల్లో ఐసీయూ బెడ్ అవసరం ఉంటే ప్రైవేట్లకు పోవాల్సిన పరిస్థితి. దాన్ని గమనించిన ముఖ్యమంత్రి గారు 5 ఐసీయూలు ఉన్న తెలంగాణలో 7 ఏళ్లలో 80 ఐసీయూలను ఇవాళ ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి తాలూకాలో కూడా ఎవరికైనా ఐసీయూ ఉంటే ఉచితంగా అద్భుతమైనటువంటి వైద్యాన్ని ఇవాళ ప్రజలకు అందిస్తుంది. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు. టీ డయాగ్నోస్టిక్స్ ఇది కూడా మన దేశానికి ఆదర్శంగా అయింది. పల్లెల్లోనైనా, పట్టణంలోనైనా, బస్తీ దవాఖానాలైనా, పిహెచ్సిలైనా, పల్లె దవాఖానాలైనా, ఏఎన్ఎం సబ్ సెంటర్కి వచ్చిన వాళ్లకు ₹1 ఖర్చు లేకుండా 57 రకాల పరీక్షలు ఉచితంగా చేసి వాళ్ళ సెల్ ఫోన్కే మెసేజ్ పంపిస్తూ ఇవాళ పేద ప్రజల మీద వైద్యం ఖర్చును తగ్గించినాం. పరీక్షల మీద పేరు మీద వాళ్ళ ఖర్చును బాగా తగ్గించి టీ డయాగ్నోస్టిక్స్ను కూడా అద్భుతంగా ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఎన్నో వాహనాలు ఇలా అమ్మఒడి వాహనాలు, ఆలన వాహనాలు, పరమపద వాహనాలు. ఎవరైనా పేదలు దురదృష్టవశాత్తు హైదరాబాద్లో చనిపోతే చనిపోయిన బాధలో ఉన్న వారికి ఇంటికి శవాన్ని తీసుకుపోవాలంటే డబ్బులు లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వారి గురించి కూడా ఆలోచించి పరమపద వాహనాలు తెచ్చారు. అంటే పుట్టుక నుంచి చావు దాకా, పుట్టినప్పుడు కేసీఆర్ కిట్తో ప్రారంభమై దురదృష్టవశాత్తు చనిపోతే పరమపద వాహనంలో చివరి యాత్ర, అంతిమ యాత్ర కూడా గ్రామ గ్రామాన వైకుంఠ ధామాలు కట్టి వాళ్లకు గౌరవప్రదమైనటువంటి అంత్యక్రియలు జరిపేదాకా ప్రతి మనిషి గురించి కూడా ఆలోచించిన నాయకుడు ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. గుండెకి సంబంధించిన శస్త్రచికిత్సలు ఒక్క హైదరాబాద్కే పరిమితమైంది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఖమ్మంలో, ఆదిలాబాద్లో, వరంగల్లో ఇవాళ క్యాత్ ల్యాబులు పెట్టి మరి జిల్లాల్లో కూడా గుండెకి సంబంధించిన శస్త్రచికిత్సలు చేయించడం జరుగుతూ ఉంది. మార్చురీల ఆధునీకరణ జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో ఉండే అన్ని బెడ్స్, ఎన్ని బెడ్స్ 27,000 పడకలు ఉంటే 27,000 పడకలకు కూడా ఇవాళ ఆక్సిజన్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాష్ట్రం భారతదేశంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఎస్ఎన్సీయూలు పెంచుకున్నాం, డిపిసియూలు పెంచుకున్నాం. మాతా శిశు ఆసుపత్రులు తెలంగాణ వచ్చిన నాడు 6 ఉంటే ఇవాళ 28కి పెంచుకోవడం జరిగింది. బ్లడ్ బ్యాంకులు ఆ రోజు 18 ఉంటే ఈరోజు 31కి పెంచుకోవడం జరిగింది. వైరాలజీ ల్యాబులు ఆ రోజు ఒక్కటే ఉండే ఇవాళ 33 జిల్లాలకు 33 వైరాలజీ ల్యాబులు చేసుకోవడం జరిగింది. ఆక్సిజన్ సౌకర్యం ఆ రోజు తెలంగాణ వచ్చినాడు, మన కరోనా వచ్చినప్పుడు మనం చూసినాం. ఆక్సిజన్ లేక చాలా ఇబ్బంది పడ్డాం. కేరళ నుంచో బెంగాల్ నుంచో ఆక్సిజన్ తేవాలంటే ప్రతిరోజు రాత్రింబవళ్ళు పనిచేసి మానిటర్ చేయాల్సి వచ్చింది. దాన్ని గమనించి ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ ఇచ్చిండ్రు. మన రాష్ట్రానికి ఎంత ఆక్సిజన్ అవసరమో 100% మన దగ్గరే ప్లాంట్లు పెట్టించండి అంటే ఇవాళ 550 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ కూడా మనం ఇవాళ ఉత్పత్తి చేసుకుంటా ఉన్నాం. అంటే రేపు ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఎంత ఎమర్జెన్సీ కరోనా లాంటి పరిస్థితులు వచ్చినా మన రాష్ట్రానికి అవసరమయ్యే ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా ఇవాళ మన రాష్ట్రం ఏర్పాటు చేసుకుంది. రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఆక్సిజన్ బెడ్స్ మొత్తం తెలంగాణలో 1400 ఉండే. ఇవాళ చూస్తే 27,990 ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయి. ప్రతి పడకకు కూడా ఇవాళ ఆక్సిజన్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయించారు ముఖ్యమంత్రి గారు. ఎట్లాంటి పరిస్థితి వచ్చినా పేదలకు ఇబ్బంది కావద్దు, పేదలను కాపాడుకోవాలని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్లాన్ చేయడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. డెఫినెట్గా ఈ 4 ఆసుపత్రులు వచ్చిన తర్వాత
మనం రాబోయే రోజుల్లో పేదలు ధైర్యంగా ₹1 అవసరం లేకుండా ఆసుపత్రికి వచ్చి వైద్యాన్ని పొందగలుగుతారు. మొన్ననే ముఖ్యమంత్రి గారు వారి యొక్క డైరెక్షన్ మేరకు ఆర్థిక మంత్రిగా కూడా నేనే ఉంటిని. గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశం ఇచ్చిండ్రు, పేదలు జిల్లాల నుంచి బస్తీల నుంచి హైదరాబాద్ ఆసుపత్రులకు వస్తే పాపం ఫుట్పాత్ల మీద పండుకుంటున్నారు, భోజనానికి ఇబ్బంది అవుతుంది, వాళ్ళందరికీ కూడా అన్ని ఆసుపత్రుల్లో షెల్టర్ హోమ్స్ కట్టండి, 3 పూటల కడుపు నిండా భోజనం పెట్టండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అంటే ఎంత మానవీయ కోణం ఉందో ఒక్కసారి ఆలోచించండి. ఎవరన్నా ఆలోచించిండ్రా? ఎన్నడన్నా వాళ్ళు ఫుట్పాత్ల మీద ఆ రోడ్ల మీద పండుకుంటే పట్టించుకోలే, దోమలు గుట్టంగా వాసన రాంగా ఫుట్పాత్ల మీద ఉండే పరిస్థితి ఉండే. ఇలా హైదరాబాద్లోని 18 ఆసుపత్రుల్లో కూడా షెల్టర్ హోమ్స్ కట్టా ఉన్నాం. రాబోయే కొద్ది రోజుల్లోనే 3 పూటల కడుపు నిండా వేడివేడిగా పేదలకు ఉచిత భోజనం పెట్టే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ప్రారంభించబోతా ఉందని చెప్పి నేను మనవి చేసుకుంటూ, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఇవాళ తెలంగాణ అనేక రంగాల్లో దేశానికి నంబర్ 1గా ఉంది. ఈ మధ్య కేంద్ర ప్రభుత్వమే చెప్పినారు, పార్లమెంట్లో చెప్పినారు, దేశంలో తెలంగాణ రాష్ట్రం వైద్య ఆరోగ్య రంగంలో 3వ స్థానంలో ఉందని. ఈ మధ్య బీజేపీ వాళ్ళు బాగా మాట్లాడుతున్నారు, మాది డబుల్ ఇంజన్ గ్రోత్ అని. డబుల్ ఇంజన్ గ్రోత్ అంటే ఢిల్లీలో బీజేపీ, రాష్ట్రంలో బీజేపీ అని. ఆ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వమే ఉంది. ఇది నేను చెప్తలేను, పార్లమెంట్లో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి చెప్పిండు. వైద్య ఆరోగ్య రంగంలో ఉత్తమ సేవలు అందించే దాంట్లో తెలంగాణ రాష్ట్రం 3వ స్థానంలో ఉంటే చిట్ట చివరి స్థానంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉంది. మీరు చెప్పుకునే డబుల్ ఇంజన్ గ్రోత్, మీ ప్రధానమంత్రి గారు ప్రాతినిధ్యం వహించే ఉత్తరప్రదేశ్ వైద్య ఆరోగ్య రంగంలో పేదలకు సేవ చేయడంలో చిట్ట చివరి స్థానంలో ఉంది. అంటే మనసున్న ముఖ్యమంత్రి ఉంటే, పని చేయదలుచుకుంటే, పట్టుబడితే ఏదైనా సాధ్యమేనని నాడు తెలంగాణ తెచ్చి చూపించిండు. గట్టి ఆసుపత్రులు వైద్య ఆరోగ్య రంగం కూడా దేశానికి ఆదర్శంగా నిలిపిన నాయకుడు మన ముఖ్యమంత్రి గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, వారి సూచనలో వారి డైరెక్షన్లో ఇప్పుడు తెలంగాణ 3వ స్థానంలో ఉంది. తప్పకుండా రాత్రింబవళ్ళు కష్టపడి మా శాఖ అధికారులమందరం కూడా అందరి యొక్క సహకారంతో రాబోయే రోజుల్లో ఇవాళ 3వ స్థానంలో ఉన్నాం. తెలంగాణను వైద్య ఆరోగ్య రంగంలో కూడా మొదటి స్థానంలో నిలుపుతామని గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను సవినయంగా మనవి చేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ సార్ నాయకత్వం, కేసీఆర్ సార్ నాయకత్వం, వర్ధిల్లాలి కేసీఆర్ సార్ నాయకత్వం. తెలంగాణ తెలంగాణ జాతిపిత, రాష్ట్ర సాధకులు, దేశమంతా కూడా ఈరోజు మన సారు వైపు చూస్తా ఉంది. పెద్దలు చంద్రశేఖరరావు సార్ను మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జై తెలంగాణ.